బెండకాయలు నేను అల్లుడు నేనైతే చేసుకుంటా. మా చెల్లెలకి నల్లగా ఉండడం నచ్చలేదంట. ఏదన్నా మీరు అల్లుడు చెప్పండి. చూడండి మేము మా తోటలోకి వచ్చినాము. ఇదే కదా ఇది మా ఇది బట్టి ఇటుకలకు వస్తాయి బట్టి. హాయ్ చెప్పు అల్లుడు. వారసుడు మా అల్లుడు. బాయ్ బాయ్. కాబట్టి మేము లవ్ చేస్తున్నాం. ఏంది ఫ్లాట్ కు వారసుడు అని లవ్ చేస్తున్నాం. నిజం చెప్పరా. చూడండి మా అత్త బాగా ఎంజాయ్ చేస్తుంది. చేలేకొసి ఎంజాయ్ చేస్తుంది. మా అల్లుడు చిన్నకాయలు బాగుంటాయి. అందుకే ఇవన్నీ బత్తాయి చెట్లు అంటే సీని చెట్లు అంటారు. ఇంకా కొద్ది రోజులు పోవాలి కదా పండాలంటే. ఇది పండిందా? పిందిలే ఇంకా పిందిలే. అదే ఒక రొంత అయింది అది. అల్లుడు కాయలు తీసుకోమన్నా. అత్త బాబాయ్ చెల్లేకొచ్చి కాయలు కోయేస్తుంది. ఇదంతా సొప్ప ఎనువులకి వేసినారు అవ్వోళ్ళు. అంటే మా అత్త పిన్నోళ్ళు అంటే మా అవ్వ. మా నాన్నమ్మ. ఇక్కడ ఏందో చేలో ఏందో దూరినట్టున్నది కనకాంబరాల చేలో. అది ఏందో అడవి పంది లాగా ఉంది. అడవి పంది కాదు మా అత్తగారు అక్కడ. అల్లుడు కదా అందులో కంటిన్యూ అవుతూ పాట బాబాయ్ వాళ్ళు వేసింది. తమ్ముడు వేసినాడంట. పూలు కోసుకుంటున్నా. హాయ్ పూలు కోసుకుంటున్నా. మా తమ్ముడు మా అక్క వాళ్ళు దాని వచ్చినారు. పూలన్నీ కోసుకున్నారు అనుకుంటా. ఏంది వాడక్క చెప్తున్నా. ఎన్ని ఏళ్ళకి 18 ఏళ్ళ తర్వాత కనకాంబరాల తోటలో నేను 27 ఏళ్ళకు దూరినా. ఆమెకి 27 పూలు కోసుకుని నువ్వు అత్తకు 18 పూలు కోసుకుంటావి. అరే అప్పుడు కోచ అల్లుకునేదంటరా నేను. పూల ఏం తోట అప్పుడు ఇదంతా అదే ఇంతెత్తు కదా కనకాంబరాల తోట. అది కూడా మాదిరిగా వస్తాను పూలు. చూడు ఎన్ని పూలు వచ్చినాయి. మేమైతే ఒడికి వేసుకుంటాను పూలన్నీ కవర్గానే తెచ్చుకోకుండా. కవర్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఈయన అంత దూరం వస్తుందని నేను ఎంత దూరం వస్తుందని ఊహించుకోలే. ఎండలో మా చెల్లి ఆడిపోతుంది. ఆడికొచ్చి అట్టు వెళ్ళిపోదా అంటున్నా తాత వచ్చాను నుంచి. మళ్ళీ అది ఆ చైన్ కట్టి మామూలు అవ్వలేదు. అవునా ఆ నుంచి ఆడ దున్నిలా ఆ దున్నిన కాడికి ఏమై మా ఏంటే ఏంబై చెట్లు. ముద్దుకాయలు కూడా వేసినారండి మా చిన్నాళ్ళు. మొటిక్కాయలు చెట్లు చాలా రోజులు గుర్తుకొచ్చింది సురేష్ గారికి. ఎందుకు పూలు పాడైపోయి సంవత్సరం కూలేదా ఏమి తొందరగా